బ్రిటన్లో కొన్ని నగరాలకి జరగాల్సినటువంటి ఎన్నికల్ని వరుస పతనంతో దెబ్బతింటున్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం వాయిదా వేసింది లేదా ఆపేసింది ప్రస్తుతం ఎన్నికలు జరపకుండా. అది రాబోయేటటువంటి అంటే ఇప్పుడు పక్కన రిఫార్మ్ యూకే అనేటటువంటి పార్టీ బాగా పుంజుకోవడం, ఈయన అప్రూవల్ రేటింగ్స్ మైనస్లోకి వెళ్ళిపోతున్నటువంటి దశలో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం మీద హైకోర్టు కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎన్నికలు రద్దు చేసే అధికారం ప్రధానమంత్రికి లేదని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో రిఫార్మ్ యూకే ఈ అంశాన్ని సంబంధించి కోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి దాన్ని పిటిషన్ని అనుమతిస్తూ ఈ నెల 19-20 తారీఖులకు సంబంధించినటువంటి వ్యవహారం విచారణకి సంబంధించి ప్రారంభం చేసింది. ఆ తర్వాత వచ్చే నెలకి దానికి సంబంధించినటువంటి ఫిబ్రవరి 19-20 తారీఖు వాయిదా వేసింది. ఇది జనవరి కదా, ఫిబ్రవరి 19-20 తారీఖులో దాని మీద విచారిస్తానంది. కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ రద్దు చేసేదాన్ని చెల్లదు అన్నటువంటిది ప్రాథమికంగా అయితే తేల్చి చెప్పింది.